హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మొక్కలు పెడుతున్నానండి. ఇంకా ముందుగా అయితే నేను కూడా నిన్న ఒక వీడియో పెట్టిన దాంట్లో ఇలా డబ్బా తీసుకొని హోల్స్ పెట్టి కంపోస్ట్ రెడీ చేశాను కదా, సేమ్ అలానే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేస్తున్నాను అనమాట. డబ్బాకి హోల్స్ అయ్యి పెట్టేసి తీసుకున్న దాంట్లో ఇప్పుడు ఈ కవర్ నిండా కంపోస్ట్ పూల వేస్ట్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అందులో ముందుగా లాస్ట్ అడుగునైతే మట్టి వేసుకున్నాము. నల్ల మట్టి, మామూలు పొలంలో తెచ్చిన మట్టి వేసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే కంపోస్ట్ వేస్తున్నాను. కవర్ నిండా నిండిపోయిందండి, అందుకని కొంచెం కింద వేసేసుకుంటున్నాను, బాగా బరువుగా ఉంది అని చెప్పేసి. ఇదివరకు వీడియోలో అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో టమాటా మొక్కలు పెట్టిన వీడియోలో కంపోస్టు నెల్లమట్టి రెండు కింద వేసి బాగా కలిపి పెట్టి వేశాను. ఇప్పుడైతే మట్టి ఆల్రెడీ ఇందులో వేసేసి ఉంచిందంట కంపోస్ట్ రెడీ అవ్వడానికి కోసం. ఇంకా అదైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. చూడండి, చాలా కుళ్ళిపోయింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కంపోస్ట్ కొంచెం ఫాస్ట్గానే, చాలా ఎక్కువగానే వస్తుందండి. ఇప్పుడు ఆకులని, కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ కానీ, ఇంకా ఫ్రూట్స్ కానీ ఇంకా కొంచెం ఫాస్ట్గానే కంపోస్ట్ ఎక్కువగా వస్తుందన్నమాట. అందుకని మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మొక్కలు అనేది పెడుతున్నాను. ఇదివరకు అయితే డాబా పైన అసలు పెట్టనిచ్చేది కాదండి, ఇప్పుడు కొంచెం పెడుతున్నాను అనమాట. ఇంకా పైన కొంచెం కూరగాయల వేస్ట్ వేసుకున్నాను. తర్వాత ఇంకా నేరేడు మొక్క పెడదామని అనుకుంటున్నానండి ఇందులో. మా ఇంట్లో ఇదివరకు చూపించాను నేరేడు మొక్క. పెరుగు బకెట్లో గింజ మేము తిని వేసిన నేరేడు పండు గుచ్చానండి. చాలా మంచిగా మొక్క వచ్చింది. చాలా టేస్ట్గా ఉండిద్దండి నేరేడు పండు, హైబ్రిడ్దే అనమాట. అదైతే నాకు గింజ పడేయాలి అనిపించలేదు, మొక్క పెట్టుకోవాలి అని చెప్పేసి తినిన వెంటనే పెట్టేశాను అనమాట. నాకు నేరేడు మొక్కలు మట్టికి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయండి. ఇది చాలా బాగుండిద్ది టేస్ట్. అలానే మంచి హైబ్రిడ్ మొక్క అనమాట. పెద్ద కాయలు వస్తాయి చూడండి మనకి సమ్మర్లో. నేరేడు మొక్క ఒక్క కాయ అయినా మనం ఎండాకాలం తింటూ ఉండాలి, మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట నేరేడు పండు తినటం. అందుకని ఇలాంటి టేస్ట్ ఉన్న మొక్కలు మనం పెంచుకోవాలండి చక్కగా. ఇదైతే పొలంలో పంపించటానికి నేనైతే చాలా రోజులు ఇలా ఉంచేశాను. బకెట్లోకి కానీ కింద కానీ పెట్టకుండా అలా చాలా రోజులు ఉంచాను. మా నాన్నకి పొలంలో పెట్టినానా అని చెప్తూ ఉంటున్నాను, నేను చెప్తూ ఉంటున్నాను, మర్చిపోతున్నారు తీసుకువెళ్ళటం. ఇంకా అలానే అయిపోతుంది, పొలంలో అయినా ఇంకా పెట్టట్లేదు అని చెప్పేసి ఇంక ఈరోజు ఈ బకెట్లో ఈ టబ్లో పెట్టేస్తున్నాను అనమాట. ప్లాస్టిక్దేనండి, చిన్నదే, అది కూడా కొంచెం పెరిగిన దాన్ని బట్టి సైజు అప్పుడు మార్చుకోవచ్చులే అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా ఇదే ఉంది ప్రస్తుతానికి. ఇంకా ఇందులోకి మార్చేసుకుంటున్నాను. ఆ పైన ఇంకా కిచెన్ వేస్ట్, కూరగాయలు ఇవి కానీ, ఫ్రూట్స్ వేస్ట్ కానీ ఏదైనా అందులో వేసేసుకుంటున్నాను. ఇంకా పైన మట్టికి కొంచెం నల్ల మట్టి వేసేసుకుంటున్నాను లాస్ట్గా. ఇంకా మొక్క అయితే ఈరోజు నేరేడు పండు మొక్క ఇలా పెట్టుకున్నామండి. కొంచెం పెద్ద పెద్ద మొక్కలు పెరిగేవి అయితే డాబాల పైన బరువు అది అని చెప్పేసి పెరుగుతే అని చెప్పేసి ఆలోచించి పెట్టుకోవడం లేదండి నేరేడు మొక్క. కానీ ఇంకా ఈరోజు ఇలా పెట్టామన్నమాట. ఇవన్నీ పోయినసారి పెట్టిన టమాటా మొక్కలండి. కొంచెం ఆకు ఎందుకనో ఇలా ముడుచుకొని అయిపోతున్నాయి. ఎండ ఎక్కువ ఉండటం వల్ల లేకపోతే ఏంటో నాకైతే రీజన్ అయితే తెలియట్లేదు. ఈ చిన్న చిన్న మొక్కలైనా సరే ఇవి చాలా బాగున్నాయి. ఆ మొక్కల మట్టికి అలానే ఉండిపోతున్నాయండి, ఎన్ని చేసినా సరే అది తిప్పుకోవట్లేదు ఆ మొక్కలు. గార్డెనింగ్లో కొంచెం ఎక్కువగా తెలిసిన వాళ్ళైతే నాకు కొంచెం టిప్ చెప్పండి. ఆ మొక్కలు మళ్ళీ మంచిగా రావటం కోసం నేను నీమ్ ఆయిల్ అవి కూడా చల్లానండి. మొక్కల మటుకి తేటగా రావట్లేదు. ఈ చిన్న చిన్న మొక్కలైనా సరే ఇవే బాగున్నాయి. మరి అవి ఎందుకు అలా అవుతున్నాయో నాకైతే తెలియట్లేదు. టమాటా మొక్కలు చూడండి, ఇంక ఇన్ని పెట్టినా కూడా మళ్ళీ ప్రతి డబ్బాలో మొలుస్తూనే ఉన్నాయి.
ఇల్లు మొత్తం కూడా టమాటా మొక్కలు ఒకటే అయిపోతాయేమో అన్నట్టుగా మొలుస్తున్నాయి. అవి మొలుస్తూ ఉంటున్నాయి. నేనేమో పీకి పెడుతూ ఉంటున్నాను వేస్ట్ చేయకుండా టమాటా మొక్కలు. ఇంకా పక్క బకెట్‌లో చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి చూడండి. అవైతే మొత్తం దానిమ్మ మొక్కలండి. దానిమ్మ మొక్కలు కూడా చాలా వచ్చాయి. కొంచెం పెరిగిన తర్వాత దానిమ్మ మొక్కలు కూడా 2 పెడతాను. ఫ్రూట్స్ మొక్కలు ఇలా చిన్న చిన్న వాటిల్లో పెడితే కొంచెం కాయలు రావండి. అందుకని పెద్ద పెద్ద డ్రమ్ముల్లాగా ఉంటాయి చూడండి. ఆ డ్రమ్ములు వాటిని సగాలుగా కోసి పెడుతూ ఉంటున్నారు మిద్దె తోటల వాళ్ళు. కొంచెం ఆ సైజు ఉండాలి ఫ్రూట్స్ మొక్కలకైతే. మరీ చిన్న వాటిలో పెట్టామనుకోండి కాయలు అనేది రావన్నమాట. ఇంకా కొంచెం ఎత్తుగా ఉన్న డబ్బాల్లో మట్టి కొంచెం వేస్తూ ఉంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఈ ఇసుకగా ఉన్న కుండీలో ఆల్రెడీ మొక్కలేయో పెట్టానని చెప్పిందండి. ఇంకా నేనైతే ఈరోజు కాకరకాయ విత్తనాలను ఒక 4 ఉంచిందంట పెట్టమని. అవి పెట్టడం కోసం ఇప్పుడు ఇందులో బకెట్లోకి మట్టి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏదైనా చిన్న బకెట్లోనే మనం మొక్కలు పెట్టుకోవడానికి ట్రై చేయాలంటే అవి కొంచెం మొక్కలు వచ్చిన తర్వాత వాటిని వేరే ప్లేస్లోకి మార్చుకోవాలి. డైరెక్ట్గా ఒకే దాంట్లో పెట్టడం కన్నా ఇలా పీకి పెడితే వేరే దాంట్లోకి మార్చుకుంటే కొంచెం బలంగా మొక్క అనేది వచ్చిద్దండి. నేనైతే అలానే చేస్తూ ఉంటాను. ఇదిగోండి కాకరకాయ గింజలు ఆల్రెడీ పెట్టిందంట. అవి అయితే మొలకలు రావట్లేదు. నేను 2 డేస్ అయిందండి రాలేదు. కాకరకాయ విత్తనాలు ఉన్నాయి. కాకరకాయలు కూడా చాలా ఫాస్ట్‌గానే మొలుస్తాయండి. విత్తనాలు తెచ్చుకొని ఏం పెట్టుకో అవసరం లేదు. మన కంపోస్ట్‌లో పడుతూ ఉంటాయి కదా కాకరకాయ విత్తనాలు. పండిపోయిన కాకరకాయలు వస్తూ ఉంటాయి. మన ఇంట్లో తెచ్చిన గాని నెక్స్ట్ డే పండిపోతూ ఉంటాయి. ఆ పండిపోయిన కాకరకాయ కూడా మనం ఇలా మట్టిలో పెట్టేసుకుంటే కూడా కాకరకాయ మొక్క చాలా ఫాస్ట్‌గా వచ్చేసిద్దండి. ఇప్పుడు టమాటా మొక్కలు ఎలా మొలుస్తున్నాయో అలా నాకైతే కాకరకాయ మొక్కలు కూడా అలానే వస్తూ ఉంటాయి. ఇంకా ఈ రోజుకైతే నేరేడు మొక్కను పెట్టాము. కాకరకాయ గింజలు పెట్టాను. అలానే ఇప్పుడైతే ఎరుపు మందారం నాకైతే ఇంట్లో తెలుపు మందారం ఒకటే ఉందండి. శనగపిండి కలర్‌లో ఉండిద్ది అదొక్కటే. ఎరుపు మందారం ఎన్నిసార్లు పెట్టినా బతకట్లేదు. అందుకని మా అమ్మ ఎరుపు మందారం మొక్క కూడా కట్ చేసి తెచ్చింది. ఇంకొక కుండీ ఖాళీగా ఉంది కదా! అందులో ఇప్పుడు ఎరుపు మందారం మొక్క కూడా పెట్టేస్తాను. అది కూడా మంచిగా ఎగురొచ్చిందండి. చాలా బాగానే బతికింది. ఇంకొంచెం బతికిన తర్వాత మా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఎరుపు మందారం పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇదండి నేరేడు పండు మొక్క పెట్టాను. అలానే తర్వాత కాకర గింజలు గుచ్చాను. తర్వాత మందారం మొక్క కూడా పెట్టుకున్నాను. కంపోస్ట్ ఉపయోగించి మనం ఇలా చక్కగా మొక్కలు పెంచుకోవచ్చండి. వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.